నశించిపోతున్న ఆత్మలు అనేక మంది అయ్యా త్రాగుబోతున్నారు. అనేక మంది అయ్యా మీ ఆత్మను నింపి వాక్యాన్ని అయ్యా మీరు మాట్లాడి పనిని మీరు చేయించుకున్నట్టు సహాయం చేయడం ఇచ్చిన అవకాశాన్ని రైతులు ఇచ్చిన అవకాశాన్ని రైతుల దేవుడి అందరూ కూర్చున్నా అయ్యా చక్కగా పరిశుద్ధాత్మ ద్వారా ఆ కుటుంబ సత్యంలో దేవుని ఆరాధించాలని ఈ వైపుగా అయ్యా ఆరాధన నడిపించారు రమేష్ పాత్ర పిల్లగా ముఖ్యమైన సమయం గారికి వచ్చాం. దేవదాసులు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. ఏలియా గారు అయ్యారి గురించి ఇందాక నేను చెప్పాను. ఎవరు ఆ పరిసర ప్రాంతాల్లో దేవుని చేత గొప్ప వాడవలసిన రైతులు దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల నుండి ఆయనతో మా కుటుంబానికి మరియు చిరంజీవి ఆ దేవకి వాళ్ళు నెల్లూరు ఆ సగానికి వెళ్ళేవాళ్ళు, ఆ సగ సభ్యులు వాళ్ళు వాటితో మాకు సంబంధం ఉంది. ఆయా ప్రాంతాల్లో చక్కగా అసలు అయినా చూస్తున్నాను, క్యాసెట్స్ కూడా చేస్తున్నారు. ఆధారమా అనే పాట ఆరాధ్యం ఆ పాట అయ్యగారు పాడితే నిజంగానే అంత చక్కగా ఉండేదండి. సరే ఏది ఏమైనా ఇదే మళ్ళా అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఉన్నారా? ఒకసారి కూర్చీతో పెద్ద అవి చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం బట్టి ఈ యొక్క చర్చి వార్షికోత్సవానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, ప్రియులు దేవదాని గారికి, వారి ఫ్యామిలీ, నా సాటి దైవజనులు, నాకు తెలిసిన వారికి కాదు వాళ్ళు తెలియదు, తిమోతి పాస్టర్ అని బాగా తెలుసు. ఇప్పుడు ఆరంభం చేసే రమేష్ నాకు బాగా తెలుసు. నేను ఇప్పుడు పాస్టర్ అయ్యాడు నాకు తెలియదు. రమేష్ పాస్టర్ బాగా తెలుసు. కాబట్టి ఈరోజు మీ మధ్యలో ఉండడం ఎంతైనా ఆశీర్వాదకరం. మీ గురించి వారి చెప్పండి. ఇక్కడికి నేను రావడం 4వసారి. ఇంతకుముందు యూత్ రిట్రీట్ కూర్చున్నాను. అన్నయ్య దేవాలయం గారు రిటైర్డ్ అయినప్పుడు అక్కడికి వచ్చాము. అప్పుడు పరస అర్థం గారు వచ్చిన్నారు. అదేవిధంగా నా పెద్ద అంటే దేవాలయం గారి చనిపోయినప్పుడు వచ్చాను. కాబట్టి ఇది నా 4వసారి రావడం. ఈ మధ్యలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే చాలా విషయాలు విన్నారు. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రవక్తల ఆత్మ ప్రవక్తల వశంలో ఉన్నాయి. వాక్యం మేము బాగా చెప్తాం, కానీ క్రమంగా పోవడం అనేది పద్ధతి.
మీకు అర్థమైందా? మాటలు అవసరం ఉంటాయి, అవి దాటి కాబట్టి బైబిల్ ఆ మాట ఉంది, ప్రవక్తలు ఆత్మ ప్రవక్తలు వస్తూ ఉంటాయి. సరే, ఈరోజు మీకోసం మంచి బిర్యానీ తీసుకొచ్చాను. తర్వాత అన్నయ్య ఏం పెడతారో తెలియదు, కాబట్టి అందరూ ఆసక్తితో వినండి. ఇది మంచి సమయం. చేతులు చెప్పండి. మంచి వాతావరణం దేవుడు మనకి ఇచ్చారు. అన్నయ్య నాకు ఉదయం ఫోన్ చేశాడు, నా యొక్క క్లైమేట్ బాగాలేదు, ఈ అరేంజ్మెంట్కి నేను అన్ని ఆర్డర్ ఇచ్చాను, వాళ్ళు కొంచెం ఇబ్బంది వల్ల వర్షం పడితే ఏమవుతుందో అందుకే వాళ్ళు క్యాన్సిల్ చేశారంటే నన్న లేదు, బాగా జరుగుతుంది, వాతావరణం కూడా దేవుడు బాగా ఇస్తాడండి. మనం ఇచ్చేయండి, చెప్పబట్టండి. ఇంకేనా లాగా పట్టండి. నేను త్వరగా 4 విషయాలు చెప్పి ముగించేస్తాను, ఎందుకంటే ఇప్పటికే సమయం చాలా అయింది. 4 విషయాలు చెప్పి ముగించేస్తాను. బైబిల్ ఉన్నాయా? ఏది మీ బైబిల్ చూపించండి. సరే తెలుసండి. బైబిల్ చదివేటప్పుడు బైబిల్ వైపు చూడండి, వాక్యం చెప్పి నా వైపు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కంటావు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి మొదటి వచ్చి ద్రాక్షరసమే గాని మద్యమునే గాని అపవిత్రమైనది ఏది కూడా తినకుందుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద వేయకూడదు. ఆ బిడ్డ మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడు. చాలు చిన్న ప్రార్థన చేసుకున్నా, మీరందరూ ప్రార్థన చేయండి. మోకరించగలరా? ఏమంటే చెప్పేది అర్థమవుతుందా? మోకరించగలరా? మోకరించాలి అంటే నువ్వు మోకరిని ఇప్పుడు అందరం చూసుకున్నాం, మాకు డైనింగ్ టేబుల్ ఉంటుంది, డైనింగ్ టేబుల్. మోకరించమంటే భోజనం ఉంటుంది, నిలువు మోకాలు ఎందుకంటే వాగ్దానం, ప్రతి మోకాలు ఏ సైజు వంగకపోతే ఉంచేస్తారు. కాబట్టి మోకరించాలి, చేతులు జోడించి వచనం ప్రార్థన చేయండి. అదేంటంటే, ప్రభా నాతో మాట్లాడు, దయచేసి మాట్లాడద్దు, నాతో మాట్లాడండి, ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన. పరలోకమైన మా తండ్రి, మహాపరిశుద్ధాన్ని స్తోత్రాలు. ఈ సమయంలో బలహీనుని నన్ను జ్ఞాపకం చేసుకుంటాను, మీ బిడ్డతో మాట్లాడమని యేసయ్య నామమున మాట్లాడుతున్నాం తండ్రి. ఈరోజు కూర్చోండి. నేను ఎక్కువసేపు నిలబడలేను, ఎందుకంటే ఆరోగ్యం పరంగా, అయినా ప్రయత్నం చేస్తాను. నాజీరు, దయచేసి మాట్లాడతాను. నాజీరు అనే వ్రతం ఉందండి, అందరూ తెలిసింది, మనందరూ తెలుసు. ఇది ఏం తెలుసురా? ఈ వ్రతంలో ప్రత్యేకత ఏంటి? అసలు వ్రతం అంటే ఏంటి? ఆ వ్యక్తి ఎలా ఉండాలా, ఎలా జీవించాలా, ఎలా బ్రతకాలని చూస్తే 4 విషయాలు భోగించేస్తాను. మొదటిది వచ్చి అపవిత్రమైనది ఏది చూడవచ్చు, తినకూడదు, అది మెయిన్. మొదటిది వచ్చేసి ద్రాక్షరసము, మద్యము, ఇలాంటి కొన్ని ఉన్నాయి. అవి ఎలాగనేది మనం గమనిస్తే, అక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో దేవదూత వచ్చాడు, వచ్చింది కాదు. వచ్చింది అంటే అది స్త్రీకి సంబంధించిన మాట. వచ్చింది, పోయింది అంటే స్త్రీకి సంబంధించి. దేవదూత వచ్చాడు అన్నాడు. ఎందుకంటే దేవదూత అంటే ఆడ కాదు, మాకు కాదు. ఆడగానే నీకు అనుకుంటారేమో, వాళ్ళు కూడా కాదు. వాళ్ళు
దేవునికి వార్తాహరులు. ఇప్పుడు భాషలో వాళ్ళు వార్తాహరులు అని పిలవబడుతుంది. ఏంజల్స్. కాబట్టి మొదటిది వచ్చి ద్రాక్షరసం తాగకూడదు. వ్రతం అంటే ఏంటి? వ్రతం చేసి మనం ఎలా ఉండాలి అని మనం గమనిస్తే చాలా పరిశుద్ధంగా ఉండాలి. అది ఏంటంటే నాజీరు వ్రతం. ఒకసారి చెప్పండి, ఏ వ్రతం అది? నాజీరు వ్రతం. అక్కడ అంటాడు అతడు దేవునికి నాజీరు చేయబడినవాడు. ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. అలా ఉన్నప్పుడు ఆ వ్రతం అతను పనిచేస్తాడు. ఏ మాత్రం మిస్ అయినాడంటే, ఏ మాత్రం తప్పినాడంటే అది ఫెయిల్యూర్ అయిపోవచ్చు. కాబట్టి కరెక్ట్ గా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడికి 3 విషయాలు నమ్మకంగా ఉండాలి. ఒకటి వచ్చేసి నమ్మకంగా ఉండాలా, 2 పరిశుద్ధంగా ఉండాలా, 3 యథార్థంగా ఉండాలా. ఈ 3 కానీ ఉంటే దేవుడు మన అద్భుతకాలం వాడుకుంటాడు. అల్లి చెప్పరా? అవును ఉండాలి. అప్పుడు చెప్తాను. ఎందుకంటే అసలు మీరు వేసుకోవడం బాగా తెలియాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందనే తెలియాలి. మీ స్పందన బట్టి మాట్లాడతాం. అదే ఎందుకంటే మీరు మౌనంగా ఉండకండి, ఏం అర్థం కాదు. లైన్ కూల్గా ఉంది కాబట్టి కొంచెం హుషారుగా ఉన్నాం. చర్చి ఆలోచన దుఃఖపడే సమయం కాదు, ఆనందపడే సమయం. పాస్టర్ గారు చాలా చెప్పారు, ఇది పూర్వపాలన ప్రారంభించారు. నాకు కూడా గుర్తొస్తాను, నేను కూడా పూర్వపాలన ప్రారంభించాను, యుద్ధాలతో ప్రారంభించాను. ఈరోజు నెలలో జిల్లా మొత్తం నేను అది చెప్పండి. మొదటిది వచ్చి ద్రాక్షరసం తాగకూడదు, రెండవది వచ్చేసి మద్యం తాగకూడదు, మూడవది వచ్చి వెంట్రుకలు కట్ చేయకూడదు, కత్తిరించకూడదు, నాలుగవది వచ్చి కలేబర ద్వారా వెళ్ళకూడదు, అంటే శవాలు పీనుగుల ద్వారా వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే ఆ వ్రతంలో ప్రత్యేకత అంట. కాబట్టి అక్కడ మరోసారి చదవండి, మా చదువుతా. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీ కానుపు లేకపోయింది, అయితే నీవు గర్భవతివై కుమారుని కందు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమనే గాని మద్యమనే గాని నువ్వు త్రాగుకుండు, అపవిత్రం ఏదైనా నువ్వు తినకుండు. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కట్టి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమని పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడు. చెప్పబడండి, ఏం చేయబడిన వాడు? ఏంటిది నాజీరు అంటే ఏంటి అంటే మాట చెప్పడం ప్రత్యేకించబడిన వాడు. ఎవరి కోసం? దేవుడి కోసం. ఈరోజు దైవజీవులు చాలా మంది ఉన్నారు, నేనున్నాను, మేమందరం ప్రత్యేకించబడిన వాడు. అందలాంటి వారుగా మా పరిస్థితి వేరు, మా విధానం వేరు, మా తీర్మానం వేరు, మా యొక్క సమర్పణ వేరు. ఎవరైతే దేవుని సమర్పణ కలిగి జీవిస్తారు వారిని అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. లేవీకాండం 19వ అధ్యాయం ఒక మాట ఉంది చూడండి, మొదటి వచనంలో. అది పేతురు పత్రిక ఉంటుంది 19. ఇలాగ సెలవించాను, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీరు పరిశుద్ధులై ఉండాలి. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. అది మీరందరూ గమనించాలి. మన విశ్వాసులు, దైవజనులు, మన దేవుని పట్ల ఉన్నాం, మన దేవుని బిడ్డల్ని, దేవుని స్వాస్థ్యం, దేవుని ఆస్తి మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. అన్నీ చెప్పండి. ఏంటండి పరిశుద్ధంగా ఉండాలంటే? ఇది వినడానికి బాగుంది కదా, ఉండాలంటే చాలా కష్టం కదండి. మనలో పాప బీజం ఉంది, పాప బీజం ఉంది. ఆ బీజం ఎలా వచ్చిందంటే ఆదాము బట్టి వచ్చింది. మేము ఎప్పుడైనా నేను ఇది చేయకూడదు అనుకున్న సందర్భాలు లేవా? లేవండి. అనుకుని చేసిన విధానం లేవా?
నేను చాలా నేను ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు అనుకుంటా అని చేశాను. అపోస్తలుడైన పౌలు నేను ఏదైతే అనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. ఎందుకు చేయలేకపోతున్నాను? మనలో పాప నియమం ఉంది, అది పోవాలి, దైవ నియమం రావాలి. ఎందుకోసం అంటే మన దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? మళ్ళీ చెప్పండి. మనం ఎలా ఉండాలా? మన నాన్న రోషం కలిగిన వాడు, మన పిరికి వాళ్ళుగా ఉండే అర్థం ఉందా? లేదండి. మనం కూడా రోషంగానే ఉండాలి. మన తల్లి పరిశుద్ధుడు, మన తల్లి పరిశుద్ధుడు. ఆయన ఎవరు? యేసయ్య. కాబట్టి మనలో పరిశుద్ధంగా ఉండాలి, మాటలో పరిశుద్ధంగా ఉండాలి, చూపులో పరిశుద్ధంగా ఉండాలి, నడకలో పరిశుద్ధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నిన్ను నన్ను ఆయన అద్భుతకరంగా వాడుకుంటాడు, నడిపిస్తాడు, కొనసాగింపచేస్తాడు. ఈ యానివర్సరీ గుడికిలో దేవుడు మన కోరిన పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. కాబట్టి ఆ యొక్క నాజీరు చేయబడిన వాడు మొదటి చేయాల్సింది ఏంటంటే, చేయకూడదు ఏంటంటే ద్రాక్షరసం తాగకూడదు. రెండోది ఏంటంటే మద్యం తాగకూడదు. మూడోది ఏంటంటే తన తెల్ల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. నాలుగోది ఏంటంటే తను కలేబర దగ్గరికి వెళ్ళకూడదు. ఇవి చేయాలి. కానీ సంసోను ఏం చేశాడంటే ఈ 4 తప్పిపోయినాడు. ద్రాక్షరసం దగ్గరికి వెళ్ళాడు, మద్యం దగ్గరికి వెళ్ళాడు, తల వెంట్రుకలు గొరిగించుకున్నాడు, గుండు చేయించుకున్నాడు, లాస్ట్ కి శవం దగ్గర కూడా వెళ్ళాడు. శవం దగ్గర పోవడం కాదండి, అందులో ముందు కూడా తిన్నాడు. ఇదంతా మనకు తెలిసింది కదండి. అందులో ఏముందంట? తేనె పట్టి ఉందంట. చెయ్యి చాచి దాన్ని తీసుకొని తిన్నాడు. వస్తుంది ఒక్కలే బరం, ఒక్కో ఏదో సజ్జింది అనుకోదా. అది ఎలా ఉంటుంది స్మెల్లో? ఎట్లుంటుందంటే సెంట్ లాగా ఉంటుందా, మ్యాగ్నెట్ లాగా, అత్తలా ఉంటుందా? భయంకరంగా ఉంటుంది. కానీ ఆయన భయంకరంగా ఉన్నా మనోడు అక్కడికి వెళ్ళి తినేసాడు. అది చేయకూడదు. ఎప్పుడైతే అది జరిగిందో దేవుని ఆత్మ అతను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దైవజనులైనా మనమైనా, దైవజనులైనా మనమైనా, దేవుని బిడ్డలైనా ఎవరైనా సరే, ఎప్పుడైతే నీకు అపవిత్రత ఉంటుందో దేవుని ఆత్మీయ పని దయ్యాలు పనిచేస్తాయి. అది మనం గమనించాలి. అర్థమైందండి? దయ్యాలు పనిచేస్తాయి, దయ్యాలు పనిచేస్తాయి. మనలో దైవం ఉండకూడదు, దయ్యాలు పని చేయకూడదు. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి మనందరికీ దేవునికి నాజీరు చేయబడిన వారము. ఆ వరము 100 కిలోల పాలు ఈ నూతన సంవత్సరంలో, ఈ సంఘంలో, ఈ దైవజనులో, ఈ సంఘ కాపుల్లో యేసు నామములో జరుగుగాక. హల్లెలూయా. సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యతో, సరిరారెవరు సర్వము విరిగిన సర్వేశ్వరునికి
14వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవల్లని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యకులను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అడిగారు. ఇక్కడ చూడండి, సంసోను జీవితంలో అణువున అద్భుతత. ఇతను ఎవరు? నాజీలు చేయబడిన వాడు. ఇతను ఎక్కడికి పోకూడదు, అన్ని నెలలు పోకూడదు, అద్భుతత ఏది ముట్టకూడదు. కానీ వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే, నేను అక్కడ ఒక అమ్మాయిని చూశాను, అమ్మాయి నాకు కావాలా అన్నప్పుడు తల్లిదండ్రులు, నాయన నువ్వేంది, పరిస్థితి ఏంది, నీ విధానం ఏంది, నువ్వు అక్కడ పోవడం ఏంటి, వాళ్ళని చూడడం ఏంటి. మనలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు చూడ చేసుకోవచ్చు. నాకొద్దు, ఆ అమ్మాయి కావాలని. ఎందుకోసం అంటే తను ఏమైతే చేయాలనుకున్నాడో చేయకపోతున్నాడు. ప్రేమించండి, ఈ రోజు మనం కూడా దేవుడిగా ఉన్నాం. మనం ఏదైతే చేయాలో అదే చేయాలి. అది చేయకపోతే దేవుని ఆత్మ నుంచి వెళ్ళిపోవాలి, పనిచేయదు. కాబట్టి మనలో దేవుని ఆత్మ పనిచేయాలి. కాబట్టి ఈ యొక్క రెండో మాట ఏంటంటే 14వ అధ్యాయం 5వ వచనం చూడండి. అప్పుడు సంసోను పోయి ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు అతని ఎదుట, ఈ మాట బాగా గమనించి, ఏంటంట, సింహము అతని ఎదుటకి వచ్చేను. చాలు. ఇక్కడ ఇంకో మాట ఉందండి. ఒక వ్యక్తి నాజీలు చేయబడిన తర్వాత ఏ క్రూర జంతువైనా అతను ఎదురు పెట్టి పక్కెళ్ళిపోవాలి, అతని మీదకి రాకూడదు. అది నియమం అని. కానీ ఇక్కడ సింహం ఏం చేసిందంట, అతని మీదకి వచ్చిందంట. ఎందుకు వచ్చింది తెలుసా? ఇతను పొరపాటు ఉంది. ఈరోజు దైవజనులుగా ఉన్న వాళ్ళైనా, దేవుని బిడ్డగా ఉన్న వాళ్ళైనా, నువ్వు పొరపాటు చేస్తే దేవుని ఆత్మ దూరం అయిపోతుంది, దైవం నీకు దగ్గర అయిపోతుంది, నిన్ను సృష్టి ప్రతికూలంగా మార్చబడిపోతుంది. కాబట్టి నువ్వు దేవుని నమ్మకంగా ఉన్నావు కదా. ఇప్పుడు సింహం వచ్చేసింది, వాస్తవం ఏం జరగాలా? ఆ సింహం అతను చూసి పక్కెళ్ళిపోవాలి. ఏం చేసింది? అతని మీదకి వస్తుంది. ఒకప్పుడు అనాది కాలంలో ఆదాము ఉన్నప్పుడు సృష్టి యావత్తు వారికి లోపడి ఉండేది. సింహాలు, క్రూరము కానీ ఒక పక్కనే ఉండేది. ఎప్పుడైతే ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో ఈ సృష్టి ఎదురైపోయింది. ఇప్పుడు సింహం ఏం చేస్తుందంటే ఆ యొక్క సంవత్సరానికి వస్తుంది. ఎందుకు వచ్చిందంటే ఇతనిలో పరిస్థితి బాగలేదు. ఒక రోజు నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్ లో ఒక వ్యక్తికి దయ్యం పట్టుకుంది. ఈ పాస్ గారు ప్రార్థన చేస్తున్నాడు. వాస్తవంగా దయ్యం పట్టుకుంటే మనందరూ చేయాలని తెలుసు. ఏం చేయాలి? దయ్యం చెప్పండి. భయపడాలా? చూస్తే ఏం చేయాలా? గడగడలాడాలా? ఆ పాస్ని చెప్పమని కొట్టింది. నవ్వాకండి, బాధకరం. దయ్యమే నేను పట్టుకుంది. ఎందుకు కొట్టుంటది? మీరు చెప్పండి. పల్లెనా? ఏం లేదా? దేవుని సన్నిధి లేదు. కాబట్టి ఆ దయ్యం కొట్టింది. సంసోను మీదకి ఇప్పుడు సింహం వస్తుంది. కారణం మనోడు సరిగా లేదు. రెండవది చూడండి, 3వ చెప్తున్నాను. 14వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. కొంతకాలమైన తర్వాత తీసుకుని వచ్చుటకు తిరిగి వెళుచుండగా ఏంటంట? కళేవరం అంటే శవం. తిరిగినప్పుడు సింహము కళేవరములో తేనె గల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె నుంచుకుని తినుతూ వెళుతూ తల్లిదండ్రులకు వచ్చి వారికి కొంత నీయగా వారును తిని ఎక్కడ పోకూడదు? పోయాడు. ఏం చేశాడు? అందులో ఉన్నది తీసుకొని తిన్నాడు. అంటే సంసారం అనుకుంటున్నాడు దేవుని ఆత్మ నా మీద ఇంకా ఉంది అనుకున్నాడు. కానీ దేవుని ఆత్మ ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధత దాటావో నీలో దేవుని ఆత్మ ఉండదు.
నీ కుటుంబాలు దేవుని ఆత్మ ఉండదు, నీలో దేవుని ఆత్మ ఉండదు. కొన్ని కుటుంబాలు చీకటి ఉంటుంది. చీకటి అంటే అంధకారం. చీకటి ఉండకూడదు, మనలో ఉండకూడదు, మన పరిచయంలో ఉండకూడదు, మనలో ఉండకూడదు, మన పరిచయంలో ఉండకూడదు, మన ఆలోచన ఉండకూడదు. నీలో ఎప్పుడైతే చీకటి వస్తుందో వెలుగు ఆటోమేటిక్ బయటకు వెళ్ళిపోతుంది. ఆ వెలుగు అంటే యేసయ్య. వెలుగు అంటే యేసయ్య. కాబట్టి మొదటి ఏమో చెప్పండి, ఒకటి చెప్పండి. మొదటిది ద్రాక్షరసము తాగకూడదు, రెండవది మద్యము తాగకూడదు, మూడవది తన వెంట్రుకలు కత్తిరించకూడదు, నాలుగవది కలేబల్లా కలగకూడదు. ఈ 4 దాటిపోయినాడు. దాటిపోయిన తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు. కొత్త ఏం కాదు. సంవత్సరం కవులు ఏమైనాయి? ఊడదీయబడ్డాయి. సంవత్సరం ఏమైనాడు? గొలుసుతో కట్టబడ్డాడు. శత్రువులకి భోజనము సిద్ధపరుస్తున్నాడు. అంటే అంత అంధత్వానికి, అంత దిగజారటానికి వచ్చేసాడు. కారణం ఏంటంటే నా జీవితాన్ని దాటిపోయినాడు. దాన్ని ఖచ్చితంగా A to Z వరకు చివరి వరకు పాటించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసయ్య. సభలోనే యేసయ్య స్టేట్మెంట్ ఇచ్చాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా అదండి. అది 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 మన యేసయ్య పరిశుద్ధుడు. ఈ యొక్క చర్చి ఆలోచన సందర్భంగా నేను ముగించబోతున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, నేను ఎక్కువసేపు నిలబడలేను, ప్రయత్నం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క యానివర్సరీ సందర్భంలో మరొక నూతన సంవత్సరం అడుగుపెట్టే సందర్భం మన సంఘం అంతా ఇప్పుడు ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా. మనం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా అంటే మూడు ఒకటి నేత్రాశ, 2 శరీరాశ, 3 జీవపు డంబము. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా ఎదుర్కోలే ఉన్నా. ఎలా ఉన్నాడండి? పరిశుద్ధంగా ఉన్నాడు. అలా ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు మన పక్కనే ఉంటాడు, దేవుడు మనతో ఉంటాడు, మన దీవిస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఆ పరిశుద్ధంగా జీవించినట్లయితే మనం ఎక్కువగా ఆశీర్వదించబడతాం. దేవుని సన్నిధి ఎప్పుడూ మనతో ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆ నా జీవితం సంవత్సరానికైనా మనం కూడా కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దైవజనులు మేము కూడా పరిశుద్ధంగా ఉండాలా, సంఘం పరిశుద్ధంగా ఉండాలా, ఇల్లు పరిశుద్ధంగా ఉండాలా, ఒళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఉన్నప్పుడు మన జీవితం తిరుగులేని ఆశీర్వాదాలు చూస్తాం. దేవుడు యేసయ్యా నేను ఉన్నాను బిడ్డ అంటాడు, నేను వస్తానంటాడు. ఒకవేళ పరిశుద్ధంగా లేకపోతే నువ్వు పిలిచినా రాడు. సాయంత్రం మాట యథార్థంతో ప్రార్థన బహుబలం కలిగింది అంటాడు. ఎవరు ప్రార్థన? మనం చేసే ప్రార్థన బాగుంటుంది, మనం పాడే పాట కూడా బాగుంటుంది. మీరు చాలా బాగుపడుతున్నారు నాకు తెలుసు ఇక్కడ. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సంఘం నూతనంగా అభివృద్ధి చెందును గాక. ఈ నూతన సంవత్సరం ఇంకా నూతన ఆత్మ వచ్చును గాక. పరిశుద్ధతలో మన సంఘం, ఈ సంఘం, ఈ దించులక్ష్మీపుర సంఘం నా జీవితంలో నూతన బాగా ఖచ్చితంగా ఉండు గాక. అన్నయ్య కూడా దేవుడు ఇంకా దీవించును గాక. కాబట్టి చిన్న ప్రార్థన చేస్తున్నాం. తలవంచండి, ప్రార్థన చేయండి. దేవదామని నేర్చుకొని వారి బిడ్డల్ని ప్రత్యేకించి చెంచుల సంఘాన్ని దేవుడు ఇంకా దీవించున్నారు.